బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీనికి రెండు పార్టీలు హోరాహోరీగా పోటీలో ఉన్నాయి. ఒకటి టీడీపీ, మరొకటి వైసీపీ. టీడీపీకి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. వైసీపీకి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు అసలు బలాబలాలు ఎత్తుకుంటే వీరంతా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మొత్తం 20 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఈ 20 మంది కార్పొరేటర్లో ఇద్దరు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారు. మిగిలిన 18 మంది వైసీపీ నుంచే గెలుపొందారు. వైసీపీ చైర్మన్ గా మోర్ల సుప్రజాను ఎంపిక చేశారు. అయితే మొత్తం 20 మందిలో ఇద్దరు మాత్రమే టీడీపీ, మిగిలిన 18 మంది వైసీపీ. ప్రస్తుతం వైసీపీలో ఉన్న చైర్మన్తో సహా కౌన్సిలర్లు అందరూ పార్టీ ఫిరాయించారు. ఈ పార్టీ ఫిరాయించిన వారంతా 11 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతిస్తున్నారు. కేవలం 7 మాత్రమే వైసీపీకి మద్దతిస్తున్నారు. ఈ వైసీపీలో 7 మాత్రమే మిగిలినారు. మిగిలిన 11 మంది టీడీపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 7 ఉన్న నేపథ్యంలో వైసీపీ బీఫామ్ మీద గెలిచి 11 మంది టీడీపీలో ఫిరాయించారు. కాబట్టి 11 మందికి విప్పు జారీ చేసింది వైసీపీ పార్టీ. ఈ 11 మంది కౌన్సిలర్లు ఖచ్చితంగా విప్పు ప్రకారం వైసీపీ నుంచి పోటీ పెట్టిన వారికి ఓటు వేయాలనే విప్పు జారీ చేసింది. అయితే ఇక్కడ మెజారిటీ పీపుల్ విప్పు జారీ చేసిన 11 మంది పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు చట్టం అమల్లోకి రాదు. పార్టీ ఫిరాయింపుకి ఇది వర్తించదని చెప్తున్నారు. అయితే విప్పు మాత్రం జారీ చేశారు. విప్పు జారీ చేసిన వారు ఖచ్చితంగా వైసీపీకే సపోర్ట్ చేయాలని వైసీపీ చెప్తుంది. అయితే టీడీపీ మాత్రం 11 మంది మేము ఉన్నాం, 7 మాత్రమే వాళ్ళు ఉన్నారు. మెజారిటీ మేము పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మేము కౌన్సిలర్లుగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ డిప్యూటీ చైర్మన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ డిప్యూటీ చైర్మన్ ఎంపిక కూడా లాంఛనప్రాయమే. ఇది కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 7 మంది ఒకవైపు, 13 మంది ఒకవైపు ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన 11 మంది, ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు కలిస్తే 13 మంది అవుతారు. పోతే మిగిలిన వారు 7 మాత్రమే వైసీపీ తరఫున ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 మంది కార్పొరేటర్లో 7 వైసీపీ, 11 మంది టీడీపీ ఉన్న నేపథ్యంలో టీడీపీ ఎన్నిక అనివార్యం. టీడీపీ ఉప చైర్మన్ దాదాపుగా ఖరారైనట్టే. టీడీపీ తరఫున ఏ కౌన్సిలర్ పోటీ చేస్తే వారే ఉప చైర్మన్గా నగర పంచాయతీలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం రేపు లాంఛనప్రాయంగానే టీడీపీ నుంచి ఇక్కడ ఉప చైర్మన్ ఎన్నిక జరగబోతుందని చెప్పుకోవచ్చు.